నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తిరుపతిలో జరిగిన ఇన్ఛార్జ్ మార్పుపై అభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ తలలు పగలగొట్టుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పలువురు మీడియా ప్రతినిధులపైన దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అధిష్టానం కూడా ఇన్ఛార్జ్ మార్పును హోల్డ్లో పెట్టింది. అసలు పుంగనూరు తమ్ముళ్ల కొట్లాట వెనుక అసలు కారణం ఏంటి? తలలు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ స్టోరీలో చూద్దాం. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే తెలుగు తమ్ముళ్లు తిరుపతి వేదికగా కంప్లీట్గా గాడి తప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా పుంగనూరు టీడీపీ కేడర్ బహిరంగంగా రోడ్డెక్కి కొట్లాటకు దిగింది. తిరుపతిలోని ఓ స్టార్ హోటల్ వేదికగా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు ప్రక్రియపై అంతర్గత అభిప్రాయ సేకరణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి బీసీ జనార్దన్, జిల్లా ప్రెసిడెంట్ సుగువాసి ప్రసాద్ రెడ్డిల సమక్షంలోనే ఈ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సమావేశం స్టార్ట్ అవ్వకముందే హోటల్ హాల్లో రచ్చ మొదలైంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ చల్లా బాబుని ఖచ్చితంగా మార్చాల్సిందేనంటూ ఒక వర్గం లీడర్లు తీవ్రంగా పట్టుబట్టారు. కొత్త ఇన్ఛార్జ్ రేసులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త మధుసూదన్ నాయుడు వర్గీయులు గట్టిగా నిరసన తెలపడంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త క్షణాలలోనే భీకర దాడులకు దారితీసింది. క్షణాలలోనే ఆ హోటల్ హాల్ కంప్లీట్గా హింసాత్మక రణరంగంగా మారిపోయింది. చల్లాబాబు వర్గీయులు, మధుసూదన్ నాయుడు వర్గీయులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కుర్చీలు విసురుకుంటూ, చొక్కాలు పట్టుకుని ఈడ్చుకుంటూ ముష్టి యుద్ధానికి దిగారు. ఈ గొడవల్లో పుంగనూరు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ తలకు తీవ్ర గాయమైంది. ఆయన్ను కాపాడే ప్రయత్నం చేసిన మరో సీనియర్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా ఒకెత్తైతే అక్కడ విధి నిర్వహణలో ఉంటూ విజువల్స్ కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఈ ముఠాలు ఏకమై దాడులకు తెగబడడం తిరుపతిలో పెద్ద సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన భారీ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తిరుపతి స్టార్ హోటల్లో జరిగిన ఈ ముఠా తగాదాల ఉదాంతాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మంత్రులు హాల్లో కూర్చుని ఉన్న సమయంలోనే పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన చల్లాబాబు, మధుసూదన్ నాయుడు వర్గీయులపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ రిపోర్టు ఆధారంగా గొడవలకు కారణమైన నలుగురు కీలకమైన లీడర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అఫీషియల్ ఆర్డర్స్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా గొడవల్లో పాల్గొన్న 12 మంది నేతలపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పార్టీలో ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నవారైనా సరే ఇలా బహిరంగంగా రోడ్డెక్కి గొడవలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని బాస్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ ముసలం దెబ్బకు ఇన్ఛార్జ్ మార్పు ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టింది అధిష్టానం. ఈ భీకర అంతర్గత ముసలం ఇలా నడుస్తూ ఉండగానే పుంగనూరు టీడీపీ నయా ఇన్ఛార్జ్ రేసులో ఇప్పుడు ఒక సరికొత్త పేరు బలంగా వినిపిస్తుంది. చౌడేపల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ బీసీ సామాజిక వర్గ నేత, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ రాజు అలియాస్ పతిరాజు పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈయనతో పాటు గొడవల్లో ఉన్న పారిశ్రామికవేత్త మధుసూదన్ నాయుడు పేరు కూడా షార్ట్ లిస్ట్లో ఉందట. గత సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొట్టడం కోసం ఈ నేతలు చేసిన గ్రౌండ్ వర్క్, క్షేత్రస్థాయిలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు వీళ్లకు మోస్ట్ ప్లస్ పాయింట్లుగా మారాయంటున్నారు విశ్లేషకులు. దీంతో వీరిద్దరిలో ఒకరిని ఇన్ఛార్జ్ పదవి వరించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొట్టాలంటే టీడీపీలో గ్రౌండ్ లెవెల్లో పటిష్టమైన సమన్వయం అవసరం. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఇరు వర్గాల నేతలు ఇలా హోటళ్లలో తలలు పగలు కొట్టుకోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ వర్గ పోరు నేపథ్యంలో అధిష్టానం ఇన్ఛార్జ్ నియామకంపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్గా మారింది. మరి అధినేత ఫైనల్ స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి.